ఫజర్ నమాజు సమయము అస్సలాతు ఖైరుమ్ మినన్ నౌమ్, నిద్ర కంటే నమాజు శ్రేష్టమైనది అన్నటువంటి మాట పిలుపు మస్జిద్ నుండి వినపడతా ఉంటుంది. ఫజర్ నమాజు సమయంలో సుఖవంతమైనటువంటి నిద్ర ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ సుఖవంతమైనటువంటి నిద్రను త్యజించేవాడే పరలోకాన్ని కోరుకున్నవాడు. లేదు ఈ టైంలో ఎవరు వెళ్తారని చెప్పేసి దుప్పటి తన్నుకొని అలాగే ఆ సుఖవంతమైన నిద్రకే అతను అంకితమైపోతే అతను ప్రపంచాన్ని కోరుకున్నవాడు. సుఖవంతమైన నిద్ర ఇక్కడ కోరుకున్నాడు, పరలోకంలో సుఖాన్ని కోరుకునేవాడు ఈ సుఖాన్ని త్యజించి మస్జిద్ వైపునకి వెళ్తాడు. కానీ మస్జిద్కి వెళ్ళలేదంటే ఇక్కడ సుఖాన్ని కోరుకున్నాడు, ఇది చాలనుకున్నాడు. అందుకే అల్లాహ్ తఆలా అన్నాడు, వస్తঈను బిస్సబ్రి వస్సలా వఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషీన్. మీరు సహనం ద్వారా నమాజు ద్వారా అల్లాహ్ సహాయాన్ని ఆర్థించండి. వఇన్నహా లకబీర్, నమాజ్ అనేది పెద్ద పనే, ఇల్లా అలల్ ఖాషీన్, కానీ అల్లా అంటే భయం ఉన్న వారికి మాత్రము నమాజు సులభము అంటున్నాడు అల్లా. కావున ఈరోజు జుమ్మా మస్జిద్ అంతా నిండిపోయింది, బయట కూడా జనాలు ఉన్నారు. మరి ఫజర్ నమాజ్కి ఏమయ్యింది? ఫజర్ నమాజు జుమ్మా నమాజ్ లాంటిది కాదా? ఫజర్ నమాజ్ అక్కర్లేదా? అంటే ఫజర్ చదవకపోయినా పర్వాలేదు, జుమ్మా చదివితే చెల్లుద్దా? అల్లా ఏమైనా మనకు అగ్రిమెంట్ ఇచ్చాడా? మీరు వారానికి ఒక్కసారే నమాజ్ చదివినా సరిపోద్ది, మీకు జన్నతు ఖాయమని అల్లా ఏమైనా మీకు అగ్రిమెంట్ ఇచ్చాడా? లేదు. 5 పూటల నమాజ్ చదివినోడే సాఫల్యం పొందుతాడు. మరి అల్లా సుబ్హానహు తఆలా వారానికి 6 రోజులు నరకంలో కాలుస్తాను, శుక్రవారం ఒక్కరోజు జన్నతులో పెడతానంటే మీకు ఓకేనా? ఏమండి ఓకేనా? ఎవరికి ఓకే కాదు. 7 రోజులు జన్నత్ కావాలి. మరి 7 రోజులు జన్నత్ కావాలంటే నమాజ్ కూడా 7 రోజులు చదవాలి వారానికి. కావున ప్రతి నమాజు కూడా ముస్లిం చదవాలి.